నా ప్రేమ నీకోసమే 103 చాప్టర్. ఉదయం మొదటగా ఇందుకే మెలకువ వస్తుంది. కనురెప్పలు బలవంతంగా తెరిచి చూసేసరికి ఇద్దరూ ఎదురెదురుగా ఒకరినొకరు అల్లుకొని పడుకుంటారు. ఇందు గుండెల్లో దక్ష మొహం పెట్టుకుని నడుము చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకుని పడుకుంటాడు. ఇందు తలని కొంచెం దూరం జరిపి తన గుండెల్లో ఒదిగిపోయిన దక్ష మొహం చూస్తే అచ్చం పసిపిల్లాడిలాగే అనిపించి ఇందు పెదవుల మీద నవ్వు చేరుతుంది. దక్ష తల్లో చేయి పెట్టి రబ్ చేస్తూ ఉంటే దక్షకి కూడా మెలకువ రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకా లేవట్లేదని ఇంకొంచెం ఫాస్ట్గా తన తల్లో చేయి ఆడిస్తూ ఉంటే దక్ష నిద్ర డిస్టర్బ్ అయ్యి ఇందు గుండెల్లోనే మొహం అటో ఇటో తిప్పి మళ్ళీ కదలకుండా పడుకుంటాడు. నేను వీడిని డిస్టర్బ్ చేయాలి అనుకుంటే వీడి నన్ను డిస్టర్బ్ చేసేలా ఉన్నాడు అనుకుంటూ మెల్లిగా దక్షతల నిమురుతూ తన మొహం చూస్తూ ఉంటుంది నిద్ర రాకపోవడంతో. అలా కాసేపటికి దక్షకి కూడా మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూస్తాడు. ఎదురుగా ఏవేవో కనిపించి నిద్రమత్తు మాయమైపోయి తలెత్తి పైకి చూస్తాడు దక్ష. చిరునవ్వుతో తనని చూస్తున్న తన సతీమణి కనిపించడంతో నైట్ జరిగింది మొత్తం గుర్తొచ్చి నవ్వుతూ కొంచెం పైకి జరిగి ఇందు పెదాలకి పెక్కిచ్చి గుడ్ మార్నింగ్ అని చెప్తాడు స్వీట్గా మన పప్పుబాబు. సరిపోయిందా నిద్ర అని ఇందు అడిగితే రాత్రి చాలా అలసిపోయాను కదా, అందుకే లేవలేదు అని ముద్దుగా అంటే అవును తమరొక్కరే అలసిపోయారు కదా అని వెటకారంగా అంటుంది ఇందు. ఆ మాటకి నవ్వి ఇద్దరం అలసిపోయాం కానీ నేను కొంచెం ఎక్కువ అలసిపోయాను, అందుకే ఇంతసేపు పడుకున్నా, కానీ టైం ఎంత అని అడుగుతాడు. 11 అవుతుంది అని చెప్తుంది కూల్గా. వాట్ 11 అవుతుందా అని లేచి కూర్చుంటాడు. దక్ష లేచేసరికి బెడ్షీట్ జారిపోతుంటే గట్టిగా పట్టుకొని లేచి తను కూడా కూర్చుని ఏమైంది అని అడుగుతుంది. ఏమైందేంటి, మన ఫ్లైట్ మిస్ అయింది అంటాడు తల పట్టుకుని. హో అంతేనా అని కూల్గా అంటుంది ఇందు. నువ్వు ముందే చెప్పుంటే మార్నింగ్ కాకుండా నైట్ బుక్ చేయమనేవాణ్ణి, ఇప్పటికిప్పుడు ఈవినింగ్ ఏదైనా ఫ్లైట్ ఉందేమో చూడాలి అని మొబైల్ తీసుకుంటుంటే ఆ మొబైల్ అందుకొని మనం ఇంకో వారం వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదు అని చెప్తుంది ఇందు బేబీ. 1 వీకా నో అంటాడు దక్ష. ఇందు దక్షని వియర్డ్గా చూస్తుంటే 1 వీక్ ఇష్యూ లేకుండా ఎలా ఉంటాము అని ఇన్నోసెంట్ ఫేస్తో అంటే గుర్రుగా చూస్తుంది ఇందు బేబీ. అంటే తను మన మీద బెంగ పెట్టుకుంటుందేమో అని నసుకుతూ ఉంటాడు బాబు. దక్ష ఫోన్ తన చేతికిచ్చి ఇష్యూతో మాట్లాడు అంటుంది. దక్ష వీడియో కాల్ చేస్తుంటే ఆపి ఈడియట్ ఏం చేస్తున్నావు అనగానే సారీ అని ఈసారి నార్మల్ కాల్ చేస్తాడు పుష్పగారికి. అటు నుంచి కాల్ లిఫ్ట్ చేయగానే హలో అమ్మా అని అంటాడు స్పీకర్ ఆన్ చేసి. డాడీ నేను అని ఇష్యూ గొంతు వినిపించగానే హా బేబీ నువ్వేనా, నేను నీతో మాట్లాడాలని ఫోన్ చేశాను అని ఏం చేస్తున్నావు అని అంటాడు దక్షబాబు. నేను నాని తాతయ్య అమ్మమ్మ తాతయ్య అందరం కలిసి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చాము అని ముద్దు ముద్దు మాటలతో చెప్తుంది. అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా ముంబై వచ్చారా అంటే హా నిన్ననే వచ్చారు అని చెప్తుంది. ఓ అలాగా అని అది బేబీ నేను ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండాల్సి వచ్చేలా ఉందిరా అని అంటే ఓకే డాడీ అని క్యూట్గా చెప్తుంది ఇషు బేబీ. నో డాడీ నాకు మిమ్మల్ని చూడాలనుంది అని మారం చేస్తుంది అనుకుంటే ఓకే డాడీ అనేసరికి ఇందు వైపు చూస్తాడు. నవ్వుతూ చూస్తుంది ఇందు. నువ్వు మమ్మల్ని మిస్ అయితే చెప్పు బేబీ, ఈ రోజే స్టార్ట్ అవుతాము అని దక్ష అంటే నో డాడీ నేను నాని వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తున్నా, మీరు మీ వర్క్ అయ్యాకనే రండి అని ముద్దుగా చెప్తుంది ఇషు బేబీ. దక్ష ఉసురుమంటే ఇందు ఫోన్ తీసుకుని ఇషు ఎలా ఉన్నావు అని అడుగుతుంది. చాలా బాగున్నాను మమ్మీ,
నాని నాకు ముంబై మొత్తం చూపిస్తూ నాకు నచ్చిన ఫుడ్ చేసి పెడుతూ నాతో ఆడుకుంటుంది. అలాగే అమ్మమ్మ తాతయ్య కూడా వచ్చారు ఇక్కడికి అనగానే, నిజంగానే బావున్నావు కదా, మేము లేమని బెంగ పెట్టుకోవట్లేదు కదా అని ఇందు అంటే, నో మమ్మా అని, మమ్మ నేను తర్వాత మాట్లాడతా, నేను సెల్ఫీలు దిగాలి అని ఫోన్ కట్ చేస్తుంది. నవ్వుకుంటూ ఫోన్ పక్కన పెట్టి దక్ష వైపు చూసేసరికి ఏడుపు మొహం పెట్టినట్టు కనిపిస్తాడు దక్షబాబు. మళ్ళీ ఏమైంది వీడికి అని, ఓయ్ ఏమైంది, ఫేస్ అలా పెట్టా అని ఇందు అడిగితే, ఇష్యూ అసలు మనల్ని మిస్ అవ్వటమే లేదు అని దిగులుగా చెప్తాడు. అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు తనని బాగా చూసుకుంటూ ఉంటే మనల్ని ఎందుకు మిస్ అవుతుంది? చిన్నపిల్ల కాబట్టి తనకు నచ్చినవి ఉంటే ఏది పట్టించుకోదు అని ఇందు అన్నా కూడా దక్ష అలాగే ఉండేసరికి, అలాగే ఏడుస్తూ కూర్చో అని విసుగ్గా అని బెడ్ దిగుతుంటే, ఓయ్ నువ్వెక్కడికి అని ఇందు వెళ్లకుండా ఆపి తన మీద పడతాడు. ఏం చేయమంటావ్, నీ పక్కన కూర్చొని ఓదార్పు యాత్ర పెట్టమంటావా అని వెటకారంగా అంటుంది ఇందు. అంత వెటకారం వద్దులే, తనని కలిసినప్పటి నుంచి తనకి ఇన్ని రోజులు దూరంగా లేనుగా, అందుకే కాస్త బెంగగా అనిపించింది అని చెప్తాడు. అలాగే చూస్తూ ఉంటుంది ఇందు. మేమంటే ఇంత పిచ్చేంటి వీడికి అనుకొని తన మీద ఉన్న దక్ష పెదలకి చిన్న పెక్కిచ్చి, లే ఇంకా ఫ్రెష్ అవ్వాలి అంటుంది. ఇప్పుడు ఫ్రెష్ అవ్వడం అవసరమా అని తన బుగ్గల మీద పెదవులతో రాస్తూ అంటాడు. అవసరమే, నాకు ఆకలేస్తుంది లే అని ఇందు అంటే, ముందు ఈ ఆకలి తీర్చుకుందాం, తర్వాత ఆ ఆకలి సంగతి చూద్దాం అని మళ్ళీ అల్లుకుపోతాడు ఇందుని. అలా ఒక 2 రోజులు ఇందుతో టైం స్పెండ్ చేస్తూనే ఇష్యూ మీద బెంగ పెంచుకుంటాడు దక్షబాబు. 3వ రోజు ఇద్దరూ ఫ్లైట్లో ఉంటారు. ఈసారి దక్ష హ్యాపీగా ఉంటే ఇందు అసహనంగా ఉంటుంది. ఎందుకు అలా ఉన్నావు, నీకు మాత్రం ఇష్యూని చూడాలని లేదా అని అడుగుతాడు దక్ష. నా సంగతేమో కాని నీకు ఇష్యూ మీద ఉన్న పిచ్చిని చూస్తే నాకు పిచ్చిలేస్తుంది అని సీటుకు వాలి కళ్ళు మూసుకుంటుంది ఇందు. దక్ష ఇష్యూని అంత బాగా ప్రేమించడంలో తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, కాని ఏదైనా లిమిట్లో ఉంటేనే బావుంటుంది. ఆఖరికి అది ప్రేమైనా సరే, అతి ప్రేమ కూడా ప్రమాదకరమే. ఇప్పుడు దక్ష ఇష్యూ మీద పెంచుకుంటున్న ఈ అతి ప్రేమ ఎలాంటి పరిస్థితులకి దారితీస్తుందో అని ఇందు భయం. దక్ష వాళ్ళు హైదరాబాద్ వెళ్లకుండా డైరెక్ట్గా ముంబై దిగుతారు. వస్తున్నా అని కూడా ఎవరికీ చెప్పలేదు. కారు గేట్లోకి ఎంటర్ అవుతుంటే ఆ మ్యాన్షన్ని చూసి నోరు తెరుస్తుంది ఇందు. కారు పోర్టికోలో ఆపి దక్ష ఇందు కార్ దిగాక, ఇంత పెద్ద ఇంట్లో అత్తయ్య మావయ్య ఇద్దరే ఉంటారా అని అడుగుతుంది ఇందు. హా, మేట్స్ కూడా ఉంటారు, తొందరలోనే మనం కూడా ఇక్కడికే షిఫ్ట్ అవుదాం అని మాట్లాడుకుంటూ లోపలికి వెళ్లేసరికి హాల్లో టీవీలో సాంగ్ ప్లే అవుతుంటే సోఫాలో పుష్పగారు, నరేందర్ గారు, విష్ణు గారు, రాధిక గారు చుట్టూ కూర్చుని ఉంటే ఇష్యూ మధ్యలో నిలబడి రాను బొంబాయికి రాను అని టీవీలో చూస్తూ స్టెప్స్ వేస్తున్న ఇష్యూని చూసి నవ్వు ఆగదు ఇద్దరికి. డాన్స్ చేస్తూ అనుకోకుండా వాళ్ళ వైపు చూసిన ఇష్యూ, డాడీ మమ్మా అనుకుంటూ వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తుంది ఇష్యూ బేబీ. వాళ్ళు లోపలికి వస్తూ ఉండడం చూసి, అక్కడే ఆగండి నాన్నా అని పని మనిషిని హారతి తీసుకురమ్మంటారు పుష్పగారు. ఇష్యూ దక్ష దగ్గరికి వెళ్ళగానే ఎత్తుకుని మొహం మొత్తం కిస్సులు పెట్టి మిస్ యు బంగారం అంటాడు. మిస్ యు డాడీ అని ఇష్యూ కూడా దక్షకి ముద్దు పెడుతుంది. కొడుకు మొహంలో కనిపిస్తున్న సంతోషానికి పుష్పగారికి తృప్తిగా అనిపించి పని అమ్మాయి హారతి తీసుకురాగానే ముగ్గురికి కలిపి దిష్టి తీసి లోపలికి రమ్మంటుంది. అదేంటి ఇందు, 1 వీక్ వరకు రానన్నారు కదా అని పుష్పగారు అడిగితే, అదైతే మీ అబ్బాయిని అడగండి అత్తయ్యా అని ఇష్యూని తీసుకుని గుండెలకి హత్తుకుంటుంది ఇందు. మిస్ యు మమ్మా అని ఇష్యూ ముద్దుగా చెప్తుంటే, నిజం చెప్పవే,
నువ్వు మీ డాడీని మాత్రమే మిస్ అయ్యావు కదా అని అంటే కిలకిలా నవ్వుతుంది ఇషు బేబీ. రాక్షసి అని తిట్టి ఇందు బుగ్గ మీద కిస్ పెట్టి ఎత్తుకుని సోఫాలో కూర్చుంటే ఇషు పాప పక్కనే ఉన్న దక్షవుడిలోకి దూకుతుంది. రాక్షసి అని కూతుర్ని ముద్దుగా కసురుకొని అత్తయ్య నేను ఫ్రెష్ అయి వస్తా అని ఇందు అనగానే పైన రైట్ సైడ్ రూమ్ దక్షది అని అనగానే రూంలోకి వెళ్తుంది ఇందు. ఇక్కడ దక్షబాబు మాత్రం కూతురుతో ముచ్చట్లలో పడిపోతాడు. ఇందు స్నానం చేసి వచ్చినా కూడా దక్ష రాకపోయేసరికి నిట్టూర్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిల్చొని రెడీ అవుతూ ఉండగా మన బాబుగారు లోపలికి వచ్చి వెనుక నుండి ఇందుని హాక్ చేసుకుంటాడు. అబ్బో చాలా తొందరగానే వచ్చారే, ఈరోజు అసలు రాననుకున్నాను అంటుంది వెటకారంగా ఇందు. నా కూతురు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా డాడీ అని పంపింది అని చెప్తాడు దక్షబాబు. అనుకున్నా అని రెడీ అయిపోవడంతో వెనక్కి తిరిగి అంటుంది, నువ్వు అప్పుడే ఎందుకు ఫ్రెష్ అయ్యావు, ఇద్దరం కలిసి అయ్యేవాళ్ళం కదా అని తనకి దగ్గరగా జరుగుతుంటే చేతులు పెట్టి ఆపి, రోజు అలాగే అవ్వచ్చు కానీ ముందు తమరు ఫ్రెష్ అవ్వండి, నేను కిందికి వెళ్తాను అంటుంది. అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అనగానే సరేలే అని ఒకసారి ఇందు పెదవులు అందుకుని 2 నిమిషాలకి వదిలి అక్కడే ఉంటే అరస్తుంది అని ఫాస్ట్గా బాత్రూంలోకి దూతాడు. ఈడియట్ అని నవ్వుకుంటూ కిందికి వెళ్తుంది. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 103 చాప్టర్. నిజమే కదా, ఒక్కోసారి అతి ప్రేమ కూడా ప్రమాదకరమే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? ఈ అతి ప్రేమతో దక్షబాబు ఏమన్నా చేస్తాడా? చూద్దాం ఏమవుతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కథల కోసం మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై.